చాలా ముఖ్యమైన ఏదైతే న్యూస్ ఆర్టికల్ అనేది మీ అందరి ముందు నేను చదివి వినిపించుతున్నాను. ఏదైతే ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారు, రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు, ఎంపిక కారణాలను పేర్కొనటం లేదు, దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు, ప్రతిభావంతులకు అన్యాయం, కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం, దీనిని మార్చుకోవాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు. ఇక నాకు తెలిసి ఉజ్జల్ భుయాన్ గారు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారో వారు గతంలో కూడా మన భారతదేశంలో బిర్యానీ తింటే శిక్షించే ఎటువంటి చట్టాలు లేవు, గంగా నదిని అపవిత్రం చేశారని చెప్పి ఏదైతే 3 నెలల పాటు ముస్లింలను జైల్లో ఉంచి ఇతరులు అదే పని చేసి మందు తాగి అక్కడ జల్సాలు చేసి బిర్యానీలు అన్ని వండుకున్నా కానీ వాళ్ళని 3 రోజులు 1 రోజులోనే వదిలేయడం జరిగింది. అయితే ఆయన గారు అప్పుడు చాలా ఈ వివాదాస్పద అని చెప్పి ఏదైతే హిందుత్వ మరియు సంఘ్ మీడియా పేర్కొనడం, దాని తర్వాత వారు ఇప్పుడు ఇంకొక చాలా సంచలనమైన ప్రకటన చేశారు. ప్రజల్ని ఏదైతే చీమలతో అంటే చీమలు కాక్రోచ్లు అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి చెప్పడం మనం చూసాము. అయితే ఇప్పుడు నాకు తెలిసి ఉజ్జల్ భుయాన్ గారు ఇంత ఏదైతే ఫెయిర్ గా మాట్లాడడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అంటే వారు గవర్నర్ గా అవ్వాలనుకోవడం, వారు రాజ్యసభ సభ్యుడిగా పోవాలనుకోవడం లేదు. మనం చూస్తే రిటైర్ అవుతున్న జడ్జీలంతా ఇటు 2014 తర్వాత బీజేపీని పోవడం, లేదా గతంలో ఏదైతే జడ్జీలు అధికారంలో ఉన్న పార్టీలను పొగిడి జడ్జీలుగా గవర్నర్లుగా రావడం మనం చూస్తుంటాము. బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నర్ బాబ్రీ మసీద్ తీర్పు ఇచ్చిన నజీర్ గారు కూడా వారు బీజేపీ రిటైర్ అయిన తర్వాత ఆయన్ని గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ కు పంపడం జరిగింది. అయితే నాకు తెలిసి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారికి అటువంటి ఉద్దేశాలు ఏమీ లేవనుకుంటా. అందుకోసమే చాలా ఆయన డైరెక్ట్ గా ప్రభుత్వం మీదే మీరు ఏదైతే జడ్జీలను అపాయింట్ చేసే వ్యవస్థ కూడా సరిగా లేదు అని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వంపై మరియు కొలీజియం వ్యవస్థపై ఏదైతే జడ్జీలను అపాయింట్ చేస్తారో దాన్ని కూడా ఆయన విమర్శించడం జరిగింది. అయితే ఇంకా మనం మిగతా వార్తల్లోకి వెళ్తే ఉజ్జల్ భుయాన్ గారు చెప్పింది ఇలాంటి వాళ్లే ప్రజా సమూహాల్ని చీమలుగా అభివర్ణిస్తూ రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. న్యాయమేధో సంస్థ విధి శనివారం న్యాయ వ్యవస్థలో పారదర్శకత అన్న అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో ఉజ్జల్ భుయాన్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. జడ్జీల పదోన్నతులు బదిలీలకు సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలకు పూర్తిగా రహస్యంగా ఉంటున్నాయి. ఒక సిఫార్సులు తిరస్కరిస్తే దానికి గల కారణాలను అరుదుగా తప్ప బయటకు పూర్తిగా వెల్లడించడం లేదు. నియామకాలు పదోన్నతులు బదిలీలకు అనుసరిస్తున్న ప్రమాణాలను నిర్దిష్టంగా పేర్కొని ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. కొలీజియం చేసిన గత 3 తీర్మానాల్లోనూ ఈ నిర్ణయాలకు గల కారణాలను వెల్లడించలేదు అని తెలిపారు. ఇంతకు ముందట కొలీజియం తీర్మానాల్లో ఏవో కొన్ని కారణాల పైన పేర్కొనేవారని, ఇప్పుడు అది కనిపించడం లేదని చెప్పారు. కోర్టుల్లో ఏం జరుగుతోంది, తమ న్యాయమూర్తులు ఎటువంటి వారు అన్న వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. కొలీజియం తీరు పారదర్శకత నుంచి వెనక్కి మళ్ళినట్లు కాదా అని ప్రశ్నించారు. దీనివల్ల న్యాయ వ్యవస్థకు ప్రజా ప్రయోజనాలకు అపారమైన నష్టం జరుగుతోందని, ఓవైపు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జడ్జీలుగా ప్రవేశిస్తున్నారని, మరోవైపు అద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలతో గొప్ప కృషి చేస్తున్న జడ్జీలకు పదోన్నతి లభించక అన్యాయం జరుగుతోందన్నారు. ఇటీవల కాలంలో హైకోర్టు జడ్జి ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటువంటి వారిని నిలువరించడానికి కొలీజియంలో చర్చ జరగాలని, నియామకాలకు కారణాలు వెల్లడించాలని పేర్కొన్నారు. సదరు జడ్జి ఎవరన్నది జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వెల్లడించకపోయినా 2024లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జిని ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విహెచ్పి నిర్వహించిన ఓ సభలో ఆ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో చీమలకు కూడా హాని తలపెట్టవద్దని చెబుతూ పిల్లలను పెంచుతాం, దీనివల్లే మనం సహనంతో ఉంటాం, ఇతరుల బాధల పట్ల మానవీయంగా స్పందిస్తాం, కానీ కొన్ని సంస్కృతుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే పశువులను వధించడం చూస్తూ పెరుగుతారు, వారికి సహనం ఎలా అలవడుతుంది అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ముస్లింలకు ఉద్దేశించి చేశారంటూ ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలా ఎలా మాట్లాడుతారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిజేపి ఆవిర్భవించిన సంగతి తెలుసు. అయితే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు ఎంత స్పష్టంగా చెప్పారండి. ఒక జడ్జి ఏమో
చీమలతో పోలుస్తాడు, అందులో ముస్లింల మీద అటాక్ చేస్తాడు. ఇంకొక జడ్జి ఏమో నిరుద్యోగులను బొద్దింకలు అంటారు, సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ ఆవిర్భావానికి వారు పునాది వేశారు. అయితే ఉజ్జల్ బియాన్ గారు ఏ విధంగా అయితే కొలీజియం వ్యవస్థ, ఇటు జడ్జీలను నియమించే పద్ధతి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, వీటన్నిటిని కూడా ఎండగడుతూ జడ్జీలు ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నారో వాళ్ళను జడ్జీలుగా ప్రమోట్ చేస్తూ కొలీజియంలో అసలు చర్చ కూడా చేయడం లేదని, న్యాయ వ్యవస్థలో కూడా ఏ విధంగా అయితే లొసుగులు ఉన్నాయి అన్న అంశాన్ని జస్టిస్ ఉజ్జల్ బియాన్ గారు చాలా స్పష్టంగా మన ప్రజల ముందు పడడం జరిగింది. కావున ఏదైతే జడ్జిల నియామకం ఎలా జరుగుతుంది, ఏ జడ్జి ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు, జడ్జిలు ఎవరు అనేది తెలుసుకోవడానికి ప్రజా ప్రొఫైల్లో కూడా పెట్టాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలని చెప్పారు. బహుశా జస్టిస్ ఉజ్జల్ బియాన్ గారు ఇంకొక విషయం మాట్లాడితే, ఏదైతే 14 మంది గోరక్షకులు అని చెప్పి ఏదైతే హత్య చేస్తే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జడ్జి తబస్సుమ్ ఖాన్ ని కూడా ఎన్నేసి మాటలు అన్నారు, రేప్ చేస్తామన్నారు. ఇప్పటికీ కూడా ఆమె ఫోటోలు వీడియోలు మార్పు చేస్తే న్యాయస్థానాలే ఆ జడ్జి తబస్సుమ్ ఖాన్ వైపు నిల్చొని ఇదేం అన్యాయం, ఇదేం దారుణం, ఒక జడ్జి తీర్పు చెప్పిన కులం మతం పేర ఆమెను విభజిస్తారా, వాళ్ళు మర్డర్ చేస్తే హత్య చేస్తే శిక్ష విధించిన జడ్జి మీకు నచ్చకపోతే, మీరు ఢిల్లీ హైకోర్టు తీర్పు నచ్చకపోతే మీరు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఈ విధంగా చేయడం తప్పు అని న్యాయ వ్యవస్థ కూడా మీరు దానిపై విస్మయం మరియు బాధ తప్ప హృదయంతో వాళ్ళు కూడా ఖండించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కావున న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా పటిష్టం చేయాలి, పారదర్శకత దాంట్లో ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి. లేకపోతే మీరు గమనిస్తే ఏదైతే జడ్జీలపై షూలు విసరడం, జడ్జీలపై ఎంసీ మార్కిచు అని బూతులు తిట్టడం, ఇలాంటిది చాలా ఎక్కువైపోతుంది. కావున నేను ఏదైతే మన జస్టిస్ ఉజ్జల్ బియాన్ గారు ఇంత ప్రజల ముందు చాలా ఏ విధంగా అయితే ఎంతో ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతతో ఏదైతే వారు మాట్లాడిన మాటల్ని న్యాయ వ్యవస్థ సంస్కరణల కోసం ఈ ప్రభుత్వం వాడుకుంటుందని తప్పు చేస్తున్న జడ్జీలు, ఏదైతే కరప్షన్ లో కూడా జడ్జీలు పట్టుబడడం, జస్టిస్ లోయా హత్య, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కావున ఒక న్యాయవాదిగా నేను కూడా న్యాయ వ్యవస్థ ఏదైతే సంస్కరణలు జరగాలని, కొలీజియం వ్యవస్థ కూడా బలపడాలని, జడ్జిల నియామకాలు కూడా వారి ఏదైతే మెరిట్ పరంగా మరియు వారి సీనియారిటీ పరంగా జరగాలని మీ అందరి ముందు ఆజాద్ కలాం మీడియా ప్రజల ముందు కూడా కోరుతుంది.